శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. యోగము అంటే దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. అందులో ఒక నిర్వచనం యోగ చిత్త వృత్తి నిరోధః. యోగము అంటే చిత్తం యొక్క వృత్తులను నిరోధించేది. సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనసుకు ఏవైతే రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో వాటిని నిరోధించి, కళ్ళెం లేని గుర్రం కింద మనం చాలాసార్లు తెలుసుకున్నాము, చాలా వింటూ ఉంటాం. శ్రీమద్ భగవద్గీతలో అర్జునుడు ఇదే విషయాన్ని పరమాత్ముడిని అడుగుతాడు, భగవంతుణ్ణి, నేను ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మనస్సుని అని. అప్పుడు భగవంతుడు 2 మార్గాలు తెలియచేస్తారు. ఒకటి అభ్యాసం, 2 వైరాగ్యం. అందులో మొదటిదైన అభ్యాసం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఏం అభ్యాసం చేయాలి? అభ్యాసం చేయాలని మనకి తెలుసు, కానీ ఏం అభ్యాసం చేయాలి? మొట్టమొదటి సూత్రం, సాక్షిగా తటస్థ భావనతో మన మనసును మనం గమనించుకోవాలి. అయితే ఇది 24 గంటలు చేయడం సాధ్యం కాదు. మెడిటేషన్లో మనం కూర్చున్నప్పుడు అసలు నా మనసు ఎటువైపు పరిగెడుతోంది అంటే, మనసు మీద ఏదైతే తీవ్ర ముద్ర వేసిందో ఆ పరిస్థితి కానీ, ఆ వస్తువు కానీ, ఆ వ్యక్తి వైపే అది ఎక్కువ పరిగెడుతుంది. అనాలోచితంగా సబ్కాన్షియస్గా మనం దాని గురించే ఎక్కువ ఆలోచిస్తాం. ఉదాహరణకు మనం ఖాళీగా కూర్చున్నాం, వెంటనే ఫస్ట్ అదే ఇన్సిడెంటో అదే పర్సనో మనకు గుర్తొస్తారు. అంటే ఆ ఇన్సిడెంట్ కానీ ఆ వ్యక్తి కానీ నా మీద చాలా ప్రభావం చూపెట్టారు. దీన్నే మనం ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ అని అంటాం. ఈ ట్రాన్సిడెంటల్ మెడిటేషన్లో కేవలం మనస్సుని సాక్షిగా అయ్యి అబ్జర్వ్ చేయడం. మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నా థాట్ ప్యాటర్న్స్ ఏంటి అంటే, నా ఆలోచన విధానం ఏంటి, నా థాట్స్ తాలూకా స్పీడ్ ఏంటి అంటే ఎంత వేగంగా నా ఆలోచనలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అలాగే ఏ ఆలోచనలు ఎక్కువసేపు ఉంటున్నాయి, ఏ ఆలోచనలు తక్కువసేపు అంటే వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా మన ఆలోచన ధోరణి మనకి అర్థమవుతుంది. కాబట్టి మొదట మన మనస్సు మీద మనకి కంట్రోల్ రావాలి అంటే మనము తటస్థ భావనతో సాక్షిగా అయి దాన్ని అబ్జర్వ్ చేయాలి. స్పోర్ట్స్ పీపుల్ ఎక్కువగా ఈ టెక్నిక్ వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఎవరైతే కాంపిటీషన్ టీం ఉందో ఏం చేస్తారంటే ఆ కాంపిటీషన్ టీం తాలూకా పాత మ్యాచ్లన్నీ చూస్తారు. వాళ్ళు ఆ టీం ఎలా ఆడుతుంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఏ ప్లేయర్ని ఎక్కడ పెడుతుంది, ఏ ప్లేయర్ ఎలా ఆడుతున్నారు, వాళ్ళ వీక్నెసెస్ ఏంటని వాళ్ళ పాత మ్యాచ్లన్నీ చూస్తారు. చూసి వీళ్ళొక స్ట్రాటజీ తయారు చేసుకుంటారు. అదేవిధంగా మనసు అనేటువంటి కళ్ళెం లేని గుర్రాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే ముందు దాన్ని అబ్జర్వ్ చేయాలి. అది ఎటు పరిగెడుతుంది, ఎంత వేగంతో పరిగెడుతుంది, ఎక్కడ ఆగుతుంది, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. 2వ మార్గము, 2వ సూత్రం అనుకోవచ్చు మనం, ఏవైతే మనం ఆలోచనలు మనకి వద్దు అనుకుంటున్నామో వాటికి ఆనకట్ట వేయొద్దు, వాటిని ఆపడానికి ప్రయత్నించొద్దు. మనసు ఎలాంటిది అంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించే కొద్దీ అది ఇంకా మనకి రెట్టింపు వేగంతో దాని గురించి ఆలోచిస్తుంది. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, నువ్వు ఏ ఆలోచనల నుంచి అయితే నువ్వు ముక్తుడవ్వాలి అనుకుంటున్నావో దాన్ని రీప్లేస్ చేయి. అంటే దానికి ఎగ్జాక్ట్ ఉల్టా ఆలోచనలు చేయడం మనం మొదలుపెట్టాలి. ఉదాహరణకి, అమ్మో నేను సాధించలేను, నా వల్ల కాదని మనకు ఒక భయం వచ్చేస్తుంది లోపల నుంచి. అలాంటప్పుడు దానికి ఆపోజిట్గా ఏ సంకల్పం తీసుకోవాలి? నేను కాకపోతే ఇంకెవరు సాధిస్తారు, ఇది నేను తప్పకుండా సాధిస్తాను. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్
సంకల్పాలు మనం చేయాలి. దీనివల్ల మన యొక్క ఆధ్యాత్మికంగా మన యొక్క పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది జాగరూకమవుతుంది. మనస్సు అనేటువంటిది దాన్ని మనం ఎలా ట్రైన్ చేస్తే అది అలాగే ఆలోచిస్తుంది. ఇది యాక్చువల్గా చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఒక చిన్న పిల్లవాడికి ఒక తాతగారు ఒక కథ చెప్తారనమాట. ఆ కథలో ఏం చెప్తారంటే మనవడికి చెప్తూ ఉంటాడు, డియర్ చైల్డ్, నీలో ఎప్పుడు రెండిటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏంటి తాతయ్య అవి అని. మంచికి చెడుకి. జీవితాంతం ఈ మంచి చెడు పోట్లాడుకుంటూనే ఉంటాయి అని అన్నాడు. అయితే అప్పుడు పిల్లవాడు అడుగుతాడు, తాతయ్య మరి చివరికి ఎవరు గెలుస్తారు అని. ఇప్పుడు ఆయన ఎంత సుందరమైన సమాధానం ఇచ్చాడు అంటే, దేన్నైతే నువ్వు పెంచి పోషిస్తావో అది గెలుస్తుంది అని అంటాడు. సో విచ్ వన్ విల్ విన్ గ్రాండ్ పా అని అడుగుతాడు. ద వన్ యూ ఫీడ్. అంటే దేనికైతే మంచిని నువ్వు పెంచి పోషిస్తే మంచి గెలుస్తుంది, చెడును పెంచి పోషిస్తే చెడు గెలుస్తుంది. సో మన లైఫ్లో మనం దేన్ని పెంచి పోషిస్తే మనసు అలాగే ట్రైన్ అవుతుంది. ఆధ్యాత్మికత మంచిని పెంచి పోషించడానికి ఒక మార్గం. మనందరిలో కూడా లోపల రెండూ ఉంటాయి. అందుకే రావణాసురుడి యొక్క క్యారెక్టర్ని రామాయణంలో ఎంత సుందరంగా చిత్రీకరించారు అంటే, సీతాపహరణ ముందు రావణాసుడు రాక్షస జాతిలో జన్మ తీసుకున్నా కూడా మహా తపస్వి, శివభక్తుడు, ఆత్మలింగాన్ని సాధించుకున్నాడు. కానీ తనలో ఉన్నటువంటి కామ వికారం చేతిలో ఓడిపోయాడు. ఆధ్యాత్మికత మన మనస్సుని సకారాత్మకంగా ఆలోచించే విధంగా తయారు చేస్తుంది. సో ట్రైన్ ద మైండ్ టు థింక్ పాజిటివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక నెగిటివ్ థాట్ వస్తుందని మనం గమనించుకున్నాం, ఫస్ట్ స్టెప్లో మనం గమనించాం కదా, ఇమీడియట్గా దాన్ని మనం చేంజ్ చేయాలి. మూడవది భావ నియంత్రణ. అంటే మనం ఒక్కోసారి ఎక్కువ భావుకులుగా అయిపోతాం, ఎక్కువగా ఎమోషన్లో కొట్టుకుపోతాం. ఎప్పుడైతే మనం ఎక్కువగా భావనలో అంటే ఎమోషన్లో కొట్టుకుపోయినప్పుడు మనసు గతి తప్పుతుంది. మనసు గతి తప్పడము అంటే సరైన విధానంగా ఆలోచించలేదు. అందుకే ఎవరైనా ఎక్కువ ఎమోషనల్గా ఉంటే మనం ఏమంటాము, ఎమోషనల్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అని అంటాం. ఎందుకంటే మనస్సు అనేటువంటిది అప్పుడు చాలా కకలా వికలంగా ఉంటుందన్నమాట. ఆ ఎమోషన్స్ సబ్సైడ్ అయిన తర్వాతే మనం ఏ డెసిషన్ అన్నా మనం తీసుకోవాలి. సో మన ఎమోషన్ మీద మనం కంట్రోల్, భావ నిగ్రహణ, ఎమోషనల్ కంట్రోల్, నాట్ ఎమోషనల్ సప్రెషన్. భావాలని అణిచిపెట్టమని కాదు, దాన్ని ప్రాపర్గా మనం వ్యక్తీకరించాలి. ఆ భావన ఎప్పుడూ బాధ దుఃఖమే అవ్వక్కర్లేదు, కోపం కూడా అవ్వచ్చు, ఇంకోటి అమితానందం కూడా అవ్వచ్చు. కొంతమందికి అమితానందం వచ్చేస్తుంది. సో ఎనీ ఎమోషన్ హై లెవెల్లో ఉన్నప్పుడు దానికి మనం ప్రాపర్గా మనం దాన్ని ఛానల్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రాపర్గా మన భావాలని ఎమోషన్స్ని ఛాలెంజ్ చేస్తామో అప్పుడు మనసు కంట్రోల్లో ఉంటుంది. దీన్నే ఆధ్యాత్మికంగా ప్రత్యాహారము అని అంటారు. ప్రత్యాహారము అంటే మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని, మన కోరికల్ని, మన డిజైర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఒక క్రమబద్ధతగా దాన్ని వ్యక్తీకరించాలి. దీన్నే సబ్లిమేషన్ అని కూడా అంటారు. సబ్మిషన్, సప్రెషన్ కాదు. ఎప్పుడు మనం ఏ ఎమోషన్ని మనం అణిచిపెట్టకూడదు. అణిచిపెట్టామో అది రెట్టింపులు అవుతుంది. బాధ వచ్చిందా, బాధను అలా దిగమగకు లోపల ఉండడం వల్లే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి. మెంటల్గా మనం ఎమోషన్స్ని మనం సప్రెస్ చేస్తాం కదా, అది ఫిజికల్గా రక్తనాళాల్లో బ్లాకేజెస్ కింద తయారవుతుంది. ఇది ప్రూవ్ అయింది యాక్చువల్లీ. అలాగని దిబో అని గుండెలు బాధేసుకుంటూ ఊరంతా వినిపించేలాగా ఏడవమని కూడా కాదు. రెండూ ఎక్స్ట్రీమ్సే. ప్రాపర్ వెంటింగ్ అవుట్ ఆఫ్ ఎమోషన్స్. అప్పుడు మనం మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఆధ్యాత్మికత అనేటువంటిది మన మనోభావాలని నియంత్రించడానికి ఒక చాలా సుందరమైనటువంటి మార్గం. 4వ సూత్రం
మనసు దారి తప్పడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, అనవసరమైన చెత్తను ఎక్కువ పెడతాం మనం మనసులో. మన పని ఏంటి, మన విషయం ఏంటి మాత్రమే మనం చూసుకోవాలి. దానికి అన్ని రకాలవి మైండ్లో పెట్టాల్సిన అవసరం లేదు. విశేషంగా ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత, ఒకప్పుడంటే పక్కింటోళ్ళ విషయాలు, ఎదురింటోళ్ళ విషయాలే తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచంలో ఆ మూలలో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నది ఏమైందో కూడా మనకు తెలుసు. ఎందుకంత ఇన్ఫర్మేషన్? ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకు అది? దానివల్లే ఇప్పుడు మైండ్ తాలూకా ఇష్యూస్, మానసిక సంఘర్షణలు, మానసిక రోగాలు ఎక్కువ అవుతున్నాయి. చూడండి, ఈ ఫిజికల్ పొట్టకు కూడా మనం పట్టనంతగా కుక్కామనుకోండి లోపల, రోజంతా ఇబ్బంది పడతామా పడమా? ఇంకా జీలకర్ర నీళ్ళు, వాము నీళ్ళు అవి తాగి ఇవి తాగి మరి ఈ పొట్టే తట్టుకోలేకపోతే మన బుద్ధి కూడా ఒక పొట్టే. దాంట్లో మనం పనికి రాని అవసరమైన అనవసరమైన విషయాలన్నిటినీ వేసి 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 దాన్ని జామ్ చేసేస్తున్నాం. అందుకే పనికొచ్చేది ఏది లోపల ఉండట్లేదు. మనకి అనవసరమైనటువంటి వాటిని చూడాల్సిన అవసరము లేదు, వినాల్సిన అవసరం లేదు. విన్నా అది 10 మందికి చెప్పి ఒక డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ టు కంట్రోల్ ద మైండ్. మైండ్కి మనం అట్రాక్షన్స్ ఎక్కువ పెట్టేశాం. అందుకే ఆధ్యాత్మికతలో మౌనానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. మనం ఒక గంట మౌనంగా కానీ ఉన్నట్లయితే, మౌనం అంటే కేవలం ఇదే కాదు, ఇది ఇప్పుడు యాక్చువల్గా అందరూ చేస్తున్నారు, మొబైల్ మౌనం కూడా 1 అవర్లో. ప్రకృతిలో సమయం మనం గడపచ్చు, నచ్చిన పుస్తకం మనం చదవచ్చు, ఇష్టమైన హాబీ చేయొచ్చు. గంట మౌనంగా ఉండమంటే గంట ఏమీ చేయకుండా ఇలా శూన్యంలో చూస్తూ ఉండమని కాదు. పనికొచ్చే దాంట్లో మనం మైండ్ని, బాడీని బిజీగా పెట్టడం. ది బెస్ట్ ఎక్సర్సైజ్ వాకింగ్. ఏ ఎక్సర్సైజ్ మీకు చేయడం రాకపోతే నడవడం అందరికీ వచ్చు కదా, మంచి షూస్ వేసుకోవడం, వాకింగ్. కానీ యోగాలో ఆధ్యాత్మికంగా ఆసనాలకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే ఈ ఫిజికల్ బాడీని మనం నియంత్రిస్తామో దానివల్ల మనసు కూడా నియంత్రణ అవుతుంది అనే సిద్ధాంతం అనుసారంగా హఠయోగం అనేటువంటిది చాలా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. కానీ అందరూ ఆసనాలు వేయలేరు, అందరికీ ఆసనాలు రావు, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాకింగ్, ఇంకా చేయగలిగితే కొంచెం జాగింగ్, కొంచెం రన్నింగ్, మన ఇష్టమైన పుస్తకం చదవడం. సో కంప్లీట్ శూన్యంలో, మౌనం అంటే శూన్యం కాదు, శూన్యంలోకి చూస్తూ అది ఎవరూ చేయలేరు. ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా థాట్స్ ఎక్కువైపోతాయి, ఇంకా ఎక్కువ ఆలోచనలు వచ్చి ఇంకా పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. బట్ కన్స్ట్రక్టివ్గా మైండ్ని, బాడీని యూటిలైజ్ చేయడం అంటే మనసుకి ఒక ప్రాపర్ దిశ ఇవ్వడం. చూడండి, ఒకప్పుడు చాలా హాబీస్ ఉండేటువంటివి. ఇంట్లోనే బట్టలు కుట్టుకునేవాళ్ళు, వైర్ బ్యాగులు అల్లేటువంటి వారు, ఎంబ్రాయిడరీలు చేసుకునేటువంటి వారు, మంచి మంచి ముగ్గులు వేసుకునేటువంటి వారు. ఇవన్నీ ఉండబట్టి వాళ్ళ మనసు నిజంగా మంచి కంట్రోల్లో ఉండేది, చాలా తేలిగ్గా హాయిగా ఉండేవారు. ఇప్పుడు మనం అన్నిటికీ బటన్స్ నొక్కుతున్నాం కాబట్టి మన చేతిలో చాలా ఫ్రీ స్పేస్ ఉంది, ఫ్రీ టైం ఉంది. ఆ ఫ్రీ టైం అంతా మనం దేనికి ఉపయోగిస్తాం? నెట్ఫ్లిక్స్, అమెజాన్, యూట్యూబ్. ఎందుకు? చేయడానికి పని లేదు కదా, ఫిజికల్ పని లేదు. ఫిజికల్ పని లేదు, పైగా తినేది కూడా ఎక్కువైంది, తినే ఆహారము ఎక్కువైంది, పని తక్కువైంది. మరి జబ్బులు రాక ఇంకేమొస్తాయి? కాబట్టి అందుకే ఆధ్యాత్మికతలో మితాహారానికి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. కేవలం సాత్విక ఆహారమే కాదు, ఏమి తింటున్నామోతో పాటు ఎప్పుడు తింటున్నాము, ఎంత తింటున్నాము అనేటువంటిది కూడా మన ఆధ్యాత్మిక పురోగతిని చాలా చాలా ప్రభావితం చేస్తుంది. హిందీలో అంటారు, జైసా అన్న వైసా మన్. సమయానుసారంగా ఎంత తినాలో అంత, ఏది తినాలన్నప్పుడు ఆ సాత్విక ఆహారం యొక్క ప్రభావం మనసు మీద కూడా పడి మన ఆలోచనలు, మన సంకల్పాలు కూడా సాత్వికంగా తయారవుతాయి.
సో బీ కన్స్ట్రక్టివ్లీ బిజీ. ఇప్పుడు యాక్చువల్గా మనం అందరం బిజీగానే ఉన్నాం, ఎవరి దగ్గర టైం లేదు. అక్కడికి చిన్నపిల్లడికి కూడా బిజీ. చిన్నపిల్లలు ఇప్పుడు బోలెడు బిజీ. మండే ఒక క్లాస్, ట్యూస్డే ఒక క్లాస్, వెడ్నెస్డే ఒక క్లాస్, ఇక సాటర్డే సండే వచ్చారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పరిగెడుతూనే ఉంటారు. సో ఫిజికల్లీ మనం అందరం చాలా బిజీగా ఉన్నాము. బట్ ఆ బిజీ అనేటువంటిది మోర్ కన్ఫ్యూజన్ అండ్ కేయాస్ని క్రియేట్ చేస్తుంది. మనస్సుని శాంతింపచేసేదానికన్నా మనస్సును అతిగా ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మౌనం మనసుకి, ముఖానికి అంటే నోటికి, మొబైల్కి, ఈ మూడిటికి మనం మౌనం ఇచ్చి కన్స్ట్రక్టివ్గా మనం బిజీగా ఉండాలి. అందుకే పరమాత్ముడు దీనికి 2 రకాలుగా మనస్సును బిజీగా ఉంచుకోమంటారు. ఒకటి యాద్ ఆర్ సేవ. మొదటిది యాద్ అంటే పరమాత్ముని యొక్క స్మృతి. 2 సేవ. కేవలం భగవంతుడిని నేను తలుచుకుంటూ అలా కూర్చుంటానన్నా కూడా అవ్వదు. నేను ఎప్పుడూ సేవలో బిజీగా ఉంటానన్నా అవ్వదు. యాద్ ఆర్ సేవ. దీన్ని భగవంతుడు దీనికి చాలా సుందరమైన పదం ఇస్తారు, డబల్ లాక్. మనం మెడిటేషన్లో కూర్చుని పరమాత్మని స్మృతి చేయాలి, అప్పుడు చేయాలి. ఎప్పుడు సేవ చేయాలో అప్పుడు కర్మ యోగిగా అయ్యి పరమాత్మని మనం తోడు పెట్టుకుని నేను ఆత్మని కర్మేంద్రియాల ద్వారా నేను కర్మ చేస్తున్నాననేటువంటి కర్మయోగి భావనతో మనం కర్మ చేయాలి. సో యాద్ ఆర్ సేవ, స్మృతి మరియు సేవ అనేటువంటి ఈ డబల్ లాక్తో మనం మనస్సుని మనం నియంత్రించవచ్చు. ఇంకొక మెయిన్ డిస్ట్రాక్షన్ మనసుకి ఈ కాలంలో వచ్చింది, ఇందాక చెప్పినట్టుగా డిజిటల్ ఓవర్లోడ్, అంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్. మరి దానికి ముక్తి ఏంటి? మన మనం ఇన్పుట్ ఏమిస్తున్నాము అనేసి. అందుకనే మీరు బ్రహ్మకుమారీసే కాదు, మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థ కన్నా వెళ్ళండి, ఉదయాన్నే కంపల్సరీగా వాళ్ళు ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాలని చదువుతారు, వింటారు. బ్రహ్మకుమారీస్లో అయితే దాన్నే ఈశ్వరీయ జ్ఞాన మురళి అని అంటాం. పరమాత్ముడు స్వయంగా చెప్పినటువంటి మహావాక్యాలని ప్రతిరోజు ప్రపంచంలో 140 దేశాల్లో ఉన్న ఏ బ్రహ్మకుమారి సంస్థ కన్నా మీరు వెళ్ళండి, తెల్లవారుజామున 6 నుంచి 7 వరకు, 7 నుంచి 8 వరకు కంపల్సరీగా ఈశ్వరీయ జ్ఞాన మురళిని చదువుకుంటారు. అలాగే ప్రతి ఆధ్యాత్మిక సంస్థకి, ఏ సంస్థ కన్నా మీరు వెళ్ళండి, ఏ గుడి కన్నా వెళ్ళండి, అన్ని చోట్ల ఉదయాన్నే ఆధ్యాత్మిక విషయాలు చదువుకోవడం కానీ వినడం కానీ చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో మనస్సు అనేటువంటిది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ సమయంలో మనం దీనికి ఎంత ఆధ్యాత్మిక విషయాలను మనం మనసులోకి మనం పంపితే అంతగా రోజంతా దాని ప్రభావం పడుతుంది. అందుకనే ఒకప్పుడు వేదం చదివేటప్పుడు ఎప్పుడు చదివేవారు పిల్లలు? తెల్లవారుజామున 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదివేవారు. జస్ట్ వినడం ద్వారా వాళ్ళకు వచ్చేసేది. రాయాల్సిన అవసరం లేదు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. గురువుగారు చెప్పడం, వీళ్ళకి వేదం వచ్చేసేది. ఇప్పటికీ మనం కొన్ని వేద పాఠశాలలకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఇంతేసి పిల్లలు ఉంటారు, కానీ వేదం ఎంత బాగా చదువుతారు. సో తెల్లవారుజాములకు ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ఇంకా మంచి సమయం బ్రహ్మ ముహూర్తం యొక్క సమయం. తెల్లవారుజామున 3:30 నుంచి 5 గంటల వరకు. ఆ సమయంలో మనం లెగిసి యోగా సాధన చేసి ఏ సంకల్పం అయితే మనం ఆ సమయంలో తీసుకుంటామో దానికి పరమాత్మని యొక్క శక్తి తప్పకుండా జోడింపబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో గొప్ప గొప్ప CEOs లైక్ బిల్ గేట్స్, ఈలాన్ మస్క్, మార్క్ జకర్బర్గ్, వీళ్ళని అందరినీ తీసుకుంటే వీళ్ళందరికీ అడిగారు, మీరు ఎలాగిన్ని కొత్త విషయాలు మీరు ఎలా కనిపెడుతున్నారు? అంటే పర్సనల్ కంప్యూటర్ని తీసుకొచ్చి మొత్తం ప్రపంచాన్ని మార్చేశారు. మార్క్ జకర్బర్గ్ సోషల్ మీడియాతో ప్రపంచాన్ని మార్చేశారు. సో ఎలా మీరు ఇవన్నీ కనుక్కున్నారంటే వాళ్ళందరూ చెప్పింది, మేము మార్నింగ్ 4 o'clockకి లెగిసి మేము ఆలోచించడం మొదలు పెడతాం. ఆ టైంలో మాకు మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి, అదే మేము ఎగ్జిక్యూట్ చేస్తాం. నేను బ్రహ్మకుమారీస్లో కూడా తెల్లవారుజామున 3:30 నుంచి 5 వరకు ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ సాధన చేస్తారు. సో మెడిటేషన్ అనేటువంటిది మనస్సుని నియంత్రించడానికి ఉన్నటువంటి ఒక వెరీ హెల్దీ వే. మనం మనసుని సప్రెస్ చేయకూడదు. కొంతమందికి ఆలోచనలు ఆపుకోలేక మందులు వేసేసుకుంటారు, మాత్రలు వేసేసుకుంటారు.
కొన్నాళ్ళకు మైండ్ కామ్ అవుతుంది, కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తర్వాత మందులు మానేశాక దాని ప్రభావం ఎక్కువ అవుతుంది. ఓకే, ఎక్స్ట్రీమ్ కేసెస్లో డాక్టర్ సజెస్ట్ చేస్తే అది వేరే విషయం, అప్పుడు డాక్టర్ గైడెన్స్తో మనం వాళ్ళ పర్యవేక్షణలో ఉండి వేసుకోవాలి. కానీ మెడిటేషన్ అనేటువంటిది చాలా హెల్తీ వే, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇది నేర్చుకోవచ్చు. కాబట్టి ఏదైతే శ్రీమద్ భగవద్గీతలో మనకి అభ్యాసం వైరాగ్యం అని చెప్పారో, అభ్యాసం అంటే ఈ విధంగా మనం అభ్యాసం చేసినప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో, ఆధ్యాత్మిక చింతనతో మనస్సు మీద మనం గెలుపుని పొందొచ్చు. ఇవాల్టి మానసాలు మనం మనసుపై ఏ విధంగా నియంత్రణ తెచ్చుకోవాలనే అంశాన్ని తెలుసుకున్నాం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.